జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి మీలో కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తాను చేయని తప్పుకైతే బలైపోయింది. అసలు ఆమె తీసుకునే నిర్ణయానికి ఆమెను తప్పుపడతా ఆమెను దోషం చేసేశారు. ఇంతకు అది ఏంది విషయము ఏందనే దాని గురించి మీకు వీలైనంత వరకు అర్థమయ్యేటట్లు చెప్పేదానికి ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఈ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ తాజా మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా ఈమె భారతదేశానికి బాగా కావాల్సిన మనిషి. అంతేకాదు బంగ్లాదేశ్లో హిందువులు కొద్దో గొప్ప సురక్షితంగా ఉంటున్నారంటే అందుకు కారణం కూడా ఈ షేక్ హసీనానే. ఆమె నేతృత్వం వహించే పార్టీ పేరు అవామీ లీగ్ అనమాట. బంగ్లాదేశ్లోని మన హిందువులంతా ఈ పార్టీకే మద్దతుగా ఉంటారు. ఎందుకంటే ఈ అవామీ లీగ్ పార్టీ ఉన్నంతలో ఈ సెక్యులర్ పార్టీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ పార్టీ నాయకులు హిందువుల విషయంలో కొంత సానుభూతితో ఉంటా ఉన్నారు. అదే ఇప్పుడు జమాతే ఈ ఇస్లామీ అనే నిషేధిత సంస్థకు కంటగింపుగా ఉండాలి. దీంతో ఇక రిజర్వేషన్ నాటకం మొదలుపెట్టి విద్యార్థులను అయితే రెచ్చగొట్టినారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు కథనాలను అయితే ప్రచారం చేసినారు. దీంతో బంగ్లాదేశ్లో తీవ్ర విధ్వంసం అయితే ప్రారంభమైంది. ఇక చేసేది లేక ఈ నిరసనలను కంట్రోల్ చేయమని చెప్పి ఈ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా బంగ్లాదేశ్ ఆర్మీ సాయం కోరింది. చూడండి, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వీడి పేరు వచ్చేసి వాకర్ ఉజ్ జమాన్. ఈ వాకర్ ఉజ్ జమాను స్వయంగా ఈ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనాకు కజిన్ అవుతాడు. అంటే బాగా దగ్గర బంధువు అనమాట. ఇక ఎక్కడో ఆర్మీలో చిన్న స్థాయిలో ఉద్యోగం చేస్తున్న ఈ వాకర్ ఉజ్ జమాన్కు వరుసగా ప్రమోషన్లు ఇచ్చి అతన్ని చివరిగా ఏంటంటే ఆర్మీ చీఫ్ని చేసింది ఈ షేక్ హసీనా. చూడండి, గత 30 సంవత్సరాల నుంచి నెల రోజుల క్రితం వరకు షేక్ హసీనాకు నమ్మిన బంటులా ఉన్నాడు ఈ ఆర్మీ చీఫ్. అయితే నెల రోజుల క్రితం బంగ్లాదేశ్లోని నిషేధిత సంస్థ ఈ జమాతే ఇస్లామీతో వీడు చేతులు కలిపినాడు. అంటే నేరుగా పాకిస్తాన్తో చేతులు కలిపినాడు అనమాట. ఈ సంస్థ వచ్చేసి పాకిస్తాన్తో రిలేషన్ కోరుకుంటూ ఉంటుంది. పాకిస్తాన్ ఫేవర్గా ఉంటుంది అనమాట ఈ సంస్థ. ఇక విద్యార్థులపై తన సైనికుల చేత అకారణంగా కాల్పులు జరిపించి ఆ పాపాన్ని ఈ షేక్ హసీనా ఖాతాలో వేసినాడు. దీంతో షేక్ హసీనా తీవ్రంగా మనోవేదనకు గురైందంట. ఇక ఈ వాకర్ ఉజ్ జమాన్ని పిలిచి తనను ఆర్మీ చీఫ్ పదవి నుండి తొలగించాలని చెప్పేసి అనుకునేదేమో. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఏం జరిగిందయ్యా అంటే ఆర్మీ చీఫ్ ఈ వాకర్ ఉజ్ జమాన్నే షేక్ హసీనాను పదవి నుంచి దిగిపోమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి ఆమె దేశం నుంచి వెళ్ళగొట్టినాడు. చూడండియ్యా, సృష్టిలో విశ్వాసం లేని జంతువు ఏదైనా ఉండాలి అని అంటే నిజంగా అది మనిషే. అది ఏందో కాదు, పాలు పోసినా కానీ పాము కాటేస్తుంది అంటారు చూడు. పామునైనా నమ్మచ్చేమో, ఈ మనుషులు నమ్మేటట్టేదు. లేకపోతే ఎవడో కౌన్కిస్కా గొట్టం అనేటట్టు యాడనో ఉంటే ఓడిని తీసుకొచ్చి మీద ఒకదాని మీద ఒకటి ప్రమోషన్లు ఇచ్చా దగ్గర బంధువు నమ్మకంగా ఉంటాడు అనుకునేసి ఓడికి ఆర్మీ చీఫ్ చేసింది వాడిని. అంటే ఈ మత ఛాందస్వాద సంస్థతో చేతులు కలిపి ఏమనే దగ్గరనే రాజీనామా చేపించి ఏమనే దేశం నుంచి ఎలగొట్టినాడు. ఇంక చూడండి ఎట్లుండదో. ఇక్కడ మరొక విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల నుండి షేక్ హసీనాకు నమ్మిన బంటులా పనిచేసిన ఈ వాకర్ ఉజ్ జమాన్ గాడు ఒక పెద్ద మత ఛాందస్వాది అంట. అందుకే వీడు నిషేధిత రాడికల్ సంస్థ అయినటువంటి జమాతే ఇస్లామీతో అలాగే పాకిస్తాన్లతో చేతులు కలిపినాడు. అదే విషయము. ఎంత కుట్రదాయకుండా చూడండి. కానీ ఇది కేవలం బంగ్లాదేశ్లో జరిగింది కాదు. దీని వెనకైతే చైనా అలాగే పాకిస్తాన్ ఉన్నాయి. వాళ్ళు కావాలనే బంగ్లాదేశ్ని ఆ కథ వేసినారు. ఎందుకంటే మనం గత వీడియోలో కూడా కొన్నిసార్లు మనం చెప్పుకున్నాం ఈ బంగ్లాదేశ్ అంశం వచ్చినప్పుడు. అదేంది అంటే ఇప్పుడు చైనా మనకు శత్రు దేశం, అలాగే పాకిస్తాన్ కూడా శత్రు దేశమే. అలాగే బంగ్లాదేశ్ను కూడా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని మన దేశాన్ని దెబ్బతీసే కుట్ర అయితే పెద్ద ఎత్తున చేశారు. కానీ సెక్యులర్ అయినటువంటి షేక్ హసీనా సహకరించకపోవడంతో ఇదిగో ఇంత పెద్ద పని చేశారు. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియో చూసేటటువంటి మిత్రులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇంట్రెస్టింగ్ వార్తను పొందడానికి తప్పనిసరిగా ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేశారంటే ఒక్క వీడియో మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.